వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి నిన్న అక్కడ గొడవ జరిగింది. గొడవ జరిగింది కాబట్టి రామన్న పరామర్శించడానికి వచ్చిండు. రామన్నతోటి మేము కూడా వచ్చినాము, కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని కూడా లోపల పోనీయలేదు. పాపం ఆశా వర్కర్ల పరిస్థితి మరీ దారుణంగా దిగజారింది. 24 గంటలు పని చేస్తారు వాళ్ళు, ప్రజలకు సేవ చేస్తారు, గర్భిణీలకు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు, వాళ్ళకు అనునిత్యం అందుబాటులో ఉంటారు. నువ్వు కావాలనేసి ఓట్లు దండుకోవడానికి అప్పుడు ఇచ్చిన నీ కోరిక అది. మేము జీతం పెంచుతామని నువ్వు అన్నావు కదా గుంపు మేస్త్రి, నువ్వు అన్నందుకే కదా ఈరోజు వాళ్ళు పాపం మా శాలరీ పెంచమని అడుగుతున్నారు. అంత దానికి నిన్న వాళ్ళని కొట్టి నానా చిత్రహింసలకు గురి చేసి పాపము ఆడవాళ్ళని మొగోళ్ళు కూడా కొడతాండ్రు ఆశా వర్కర్లను. అంటే ఎంత దారుణము! ఆడవాళ్ళను టచ్ చేయని చోట టచ్ చేసుకుంటా పోలీసులు కొట్టడం ఎక్కడిది? ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే? ఏదో ఇంద్రమ్మ రాజ్యం తీసుకొని వస్తామని, మార్పు చేస్తామని, ఏదో ప్రజలు నీకు నమ్మి ఓటేసినందుకు వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు 24 గంటలు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీ శాలరీ పెంచాలి. వాళ్ళు నువ్వు చెప్పిన కోరికలు అడుగుతున్నారు, కానీ వాళ్ళు ప్రత్యేకించి ఏం కొత్తగా అడగట్లేరు. కాబట్టి వాళ్ళ కోరికలు అనేది నెరవేర్చు. ఈ పోలీసు వాళ్ళను ముందు పెట్టుకొని నువ్వు వెనక నడుచుడు ఎంతో మాకైతే అర్థం కావట్లేదు. అప్పుడైతే తెలంగాణ ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని విన్నాము, కానీ ఇప్పుడు ఆ ఫ్రెండ్లీ పోలీసులు కాదు, వచ్చి నిలబడితేనే పోలీసు వాళ్ళు వ్యాన్లలో ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను అందరికి ఒకటే అంటున్నా, అయ్యా గుంపు మేస్త్రి, నువ్వు చేసే పరిపాలనలకు నీకు దండం పెట్టాలి. ఆడవాళ్ళకు నువ్వు ఇచ్చేది ఏమీ లేదు. 2500 అన్నావు, ఇయ్యలేదు. స్కూటీలు అన్నావు, ఇయ్యలేదు. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు 420 హామీలే నెరవేర్చు చాలు. నా పేరు సువర్ణ, యాదాద్రి భువనగిరి పోచంపల్లి మండల్. నిన్న మాస్ మెమోరాండం ఇవ్వడానికి కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. అక్కడ గొడవ ఏమీ చేయలేదు మేము. అయితే మేము 1 నిమిషం 2 నిమిషాలలో మేము వెళ్ళిపోతాము, మెమోరాండం ఇచ్చి కమిషనర్ సార్ దగ్గరికి పంపించండి అంటే పంపించలేదు. సరే పంపించకున్నా పర్వాలేదు, మా దగ్గర కన్నా సార్ని తీసుకురండి, అక్కడ ఇస్తాం, మేము లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాము అనేసి అన్నాము. అయినా కూడా వాళ్ళను మా దగ్గరికి తీసుకురాలేదు, మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకురాలేదు. 2 నిమిషాలు పట్టింది. తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఆటోలు DCMలు వచ్చినాయి, అందులో ఎక్కించే ప్రయత్నంలో సంతోష పడిపోయింది. సంతోష భవానీ ఇద్దరు పడిపోయారు. వాళ్ళని లేపడానికి వెళ్తే మమ్మల్ని లాగి అవతలికి గుంజేసిర్రు. కనీసం నీళ్లు గట ఇయ్యలేదు. ఆమెకి నీళ్ళన్న ముఖం మీద జల్దామంటే కూడా మాకు ఛాయిస్ ఇయ్యలేదు. తీసుకెళ్ళి 4 దిక్కుల పట్టుకొని తీసుకెళ్ళి DCMలో పడేసిర్రు. పడేసిన తర్వాత ఎక్కడికన్నా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా, సంతోషాన్ని ఇక్కడ వదిలిపెట్టండి మేము చూపిస్తామంటే కూడా మాకు వదిలిపెట్టలేదు. కాళ్ళు అక్కడే ఉన్నాయి, డోర్లు ఇట్లా నెట్టగానే కాళ్ళకు దెబ్బలు తాకినాయి. వాళ్ళకి అరుస్తూనే ఉన్నారు, కాళ్ళకు దెబ్బలు తాకుతున్నాయి, ప్లీజ్ డోర్ తీయండి అంటే కూడా తీయకుండా 1 గంట సేపు సిటీ అంతా తిప్పిర్రు. ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి అసలు స్పృహలోకి రాకుండా నురుగులు వస్తున్నా కూడా ఏ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆడవాళ్ళని చూడకుండా కొట్టిరు, అక్కడ దాడి చేసిర్రు. రహీంబీ అనేట ఆమెను ఛాతి మీద చేసి నెట్టిండు. ఆ నెట్టడం వల్ల ఆమెకి ఇంకా కూడా ఒక సైడ్ అంతా పెయిన్ వచ్చి తిమ్మిరి వస్తుంది. ఆ అమ్మాయి హాస్పిటల్లోనే ఉంది ఇప్పటికి కూడా. అయినా కూడా వదిలిపెట్టలేదు. మమ్మల్ని సిటీ అంతా తిప్పిరు, మాకు ఇక్కడ ఎక్కడా తెలియదు, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు వదిలేయండి అంటే కూడా వదిలేయలేదు. కాంచన్బాద్ PSCకి తీసుకెళ్ళి అక్కడ వదిలేసిర్రు. 5:30 వరకు కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు. నిన్న వదిలిపెట్టకుండా 5:30 తర్వాత వదిలిపెట్టిరు. మేము చాలా దూరం వెళ్ళాలి, నైట్ టైంలో మేము ఆడవాళ్ళము సురక్షితంగా మా ఇండ్లు మేము చేరుకోవాలి కదా, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం గొడవ చేస్తాము, మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి అంటే కూడా వదిలిపెట్టలేదు. అయినా కూడా మళ్ళీ మమ్మల్ని ఎక్కడికించి తీసుకెళ్ళిరో అక్కడికి తీసుకెళ్ళండి అంటే అక్కడ కూడా వదిలిపెట్టకుండా ఆ స్టేషన్ నుంచి మీ ఇష్టము, మీరు ఎట్లన్నా వెళ్ళండి, ముందుకు వెళ్తే బస్సులు దొరుకుతాయి అంటే బస్సులు గీసులు ఏవి దొరకలేదు. ఆటో కట్టుకొని మెట్రో రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళేసరికి నైట్ 11-12 అయ్యింది. ఇండ్లు చేరుకునేసరికి మళ్ళీ తెల్లవారుజామే ఒక 6-7కే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము,
మీరు ఫోటోలు దిగండి, పోలీస్ స్టేషన్కి వచ్చి ఫోటో దిగిపోండి, ప్రభుత్వం నుండి ఆర్డర్ వచ్చింది, మేము అరెస్ట్ చేస్తాం అనేసి వచ్చిర్రు. లేదు సార్, నిన్ననే మీటింగ్ అయిపోయింది, నిన్ననే అరెస్ట్ అయ్యి నైట్ ఎప్పుడో చీకట్లకు చేరుకున్నాం మేము. ఈరోజు మేము మా డ్యూటీలు చేసుకోవాలంటే లేదమ్మా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి మేము మళ్ళీ అరెస్ట్ చేయడానికి వచ్చినాం అనేసి మమ్మల్ని బెదిరియడం జరిగింది. ఈరోజు మా యూనియన్ కాదు, మా కథ కాదన్నా కూడా అయినా సరే మీరు రావాలి అనేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇంటి దగ్గర. అయినా కానీ మేము తప్పించుకొని మేము డ్యూటీ చేస్తున్నామని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. చేతులకు గాజులు కూడా లేకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లాగి నన్ను లోపలికి రానియకపోతుంటే అట్లనే నెట్టుకొని వస్తుంటే సిగ్గుందా, బుద్ధుందా, జ్ఞానం ఉందా ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ గలీజ్గా తిట్టడం జరుగుతుంది.